ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాం. మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఒకసారి ఆయన చూడాలి. ఈరోజు మనకు పిండి గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అది చేసుకునే రైతులు ఇంచుమించు 180% రైతులు ఉంటారండి. మీరు నమ్మినా నమ్మకపోయినాను. ఇది వరకే మన పాస్బుక్ జిరాక్స్లు ఇస్తే ఆ పిండి ఇచ్చేవారు. కానీ దానికి ఇప్పుడు ఓటీపీ నెంబర్ ఒకటి వచ్చింది. అది కూడా కావాలంటున్నారు. అది రైతు ఇవ్వాలా. రైతు అన్న వ్యక్తికి పెట్టుబడికి సెల్ ఫోన్ ఉండదండి, టచ్ ఫోన్ ఉండదు. ఏంటంటే సెల్ ఫోన్ చేతులు మాట్లాడుకోనకి టచ్ ఫోన్ కావాలని ఇక్కడ కింద స్థాయి అగ్రికల్చర్ ఆఫీసులు అడుగుతున్నారు. ఈ ఆల పిండి గురించి మరి ఉన్న రాష్ట్రంలో నాకు తెలుగు కానీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు ఓటీపీ నెంబర్ అంటే ఇస్తలేదు. అలాగే ఎక్కడో పన్నులో రైతు ఉన్నాడు, ఇక్కడ ఊళ్ళో రైతు సేమ్ చేస్తున్నాడు. అతను చుట్టూ తిరిగితే ఒకసారి ఇంటికి ఒకసారి ఇంటికి లేకపోవట్లేదు. ఇవాళ పిండి లేకపోతే సేను పండించలేడండి. రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. దీనికి ఇంకా కొంత మెరుగైన పిండి ప్రతి రైతుకి అందేలాగా చూడమని మేము కోరుకుంటున్నాం. ఇస్తున్నారు మీరు 2 బత్తాలు ఊరియా, 1 బత్తా డిఏపీ కొంతమందికి బాగా పాస్బుక్లు దగ్గరుండి ఇచ్చే వాళ్ళకి. కానీ చాలా మంది రైతులు ఇవాళ ఆకుమడి పోస్తున్నారండి. ఆకుమడికి పిండి వేయాలా. ఎక్కడొస్తండి? ఏ కొట్టు మీకు వెళ్ళా కేజీ పిండి దొరుకుతలేదు. కానీ బత్తా ఇప్పి ఎక్కడ పిండేసిన అవకాశం లేదు. దయచేసి దీన్ని ఇంకా మార్పు చేసి అందుబాటులో రైతుకి పిండి అందే చూడాలని నేను మరీ మీ చంద్రబాబు గారు కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజు రైతు చేను పండించున్నాడు. శవజీవి కట్టుబడి పండించి డబ్బులు లేక అప్పు చేసి చేను తీర పంటకొచ్చాక అప్పట్లో సౌగ్గా రైస్ మిల్లందరూ కూడా ఊనే నవ్వి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి పెట్టిపోతున్నారు. 1400, 1500, 75 బస్తా పట్టుకుని అమ్మిస్తున్నారు. ఈ ఏళ 2500 రూపాయలు ఆ 75 బస్తా. ఎందుకైందండి? ఏ రైతు దారి కూడా తోడుకు కేజీ ధాన్యం లేవండి. ఈ ఏళ బియ్యం పడుతున్నారంటే 1400, 1500 అయిపోయింది. ఒక బియ్యం అంటే 25 కేజీలు మూటండి. బత్తా 6000 అందరు బియ్యం బస్తా. ఎందుకు పెంచారండి? ఇప్పుడు ఏ రైస్ మిల్ చూడండి విపరీతమైన టాక్ ఉన్నాయి. ఇప్పుడు రేటు పెంచే కారణం ఏంటి? ఈ వైసీపీ నాయకులు దేనికి రేటు లేదని ఆ రోజు ప్రజల మీద పడి ఓ తట్టు బాటలు తీసుకెళ్లి రోడ్డు మీద పోయారు. ఈ ఏళ ఏ రైస్ మిల్ దగ్గర వెళ్ళాలి మీరు రేటు ఎంత అడుగుతారు వాళ్ళు. పేషెంట్ కరెక్ట్ కాదండి. పేదవాడి ఏళ బియ్యం మూడు కొనుక్కు తిత్తులో లేడు. మీరు పరిపాలన విధానం కూడా మార్చుకుని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుందో కూడా చూసుకోమని మేము కోరుకుంటున్నాం. ఏ రైస్ మిల్ కూడా ఏళ కోట్లు మిగిలిపోయండి. ఏళ రైతు రోడ్డు పడే పరిస్థితి. ఏ రైతు దగ్గర కూడా ధాన్యం లేని రోజులు ఇప్పుడు రేటు ఎందుకు పెంచవలసి వస్తుందండి? నీళ్లు ఎవరి దగ్గర కొన్నారు పెంచారు? మొన్న ఒక బస్తా కాడ 500-600 పెంచారండి. బియ్యం బస్తా కాడ పేదవాడి బియ్యం తినే స్థితిలో లేడండి. దయచేసి దీన్ని మీరు గమనించి ప్రతి రైస్ మిల్లోకి వెళ్ళి చూడండి ఎంత రేటు అమ్ముతారో ఏటో. దాన్ని కూడా పేదవాడి గురించి మీరు పోట్లు పడాలి అంతే తప్ప 10 మంది రైస్ మిల్ గురించి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభాను బాధ పెడతాం కరెక్ట్ కాదు. ఏ రైస్ మిల్ అయినా సరే చెక్ చేయండి. పేదవాడి తిన్నాక ఇవాళ కడుపులో కూడలేదు మీరు ఇచ్చిన కోట మీద తింటున్నారు. దయచేసి మీరు ఒకే పరిపాలన కాదు, అన్ని విధాలు చూసుకోవాలా. ఏది రేటు పెరుగుతుందో ఏది రేటు తగ్గుతుందో అన్ని చూసుకుని సౌపడిగా చేయాలి తప్ప ఏదో దేన్ని ఉల్చేస్తే మీరు ప్రజలు చాలా ఇబ్బంది పడతారని నేను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని కూడా ఆయన యువకుడు అన్ని తిరిగి చూసుకోవాలా. అంతే తప్ప ఏదో రేటు ఆకాశాన్ని పోతే దాన్ని ఉల్చేయకూడదు. ఉల్చేస్తే ఇంకా పోతారు. వాళ్ళకి అడ్డు ఆపు లేదు. డబ్బు అంటే ఎవరికి చేద్దండి? ఆ రోజు రైతు నాశనం అయిపోయాడు. ఈ రోజు కొనుక్కున్నాక మళ్ళీ పేదవాడు నాశనం అయిపోతున్నాడు. ఏ పేదలు సుఖంగా ఉన్నారు? పండించిన రైతు కూడా ఆయన సుఖంగా లేడు, సౌకమ్మిపోయాడు. ఇవాళ పేదవాడు కొనుక్కోలే బాధపడుతున్నాడు. ఇంతమంది బాధపడి మీరు ఏం చేయగలుగుతారు? ప్రతిదీ కూడా చూడాలి మీరు. మీకు ఒక బాధ్యత అప్పచెప్పారు మన ఆంధ్రప్రదేశ్లో. ఆ బాధ్యతను కరెక్ట్గా మీరు నెరవేర్చాలని ఇవాళ బియ్యం రేటు తగ్గించలేగా మీరు ప్రతి రైస్ మిల్ని కూడా ఆర్డర్ అయిపోతే పేదవాడు ఎవడో కొట్టుకుంటే ఆనందుతున్న రోజులు లేవని నేను మన ముఖ్యమంత్రిని చంద్రబాబు మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.